వెల్కమ్ టు రూపీస్ వాటర్ఫాల్స్. ఈ వీడియో ద్వారా మనము గుడి హత్నూరు నుంచి నేరడగొండ వైపు మనం వెళ్తున్నాము. సో ఈ నేరడగొండలో ఉండే కుంటాల వాటర్ ఫాల్స్ని మనం విజిట్ అయితే చేయబోతున్నాం. సో ఇది దానికి రూట్ అనమాట. మనం స్ట్రేట్గా వెళ్తే నిర్మల్ అయితే వస్తుంది. గుడి హత్నూరు నుంచి అంటే ఇది ఆదిలాబాద్ టు నిర్మల్ హైవే అనమాట. సో దీంట్లో మనం ఎలా మనం కుంటాల వాటర్ ఫాల్స్ వెళ్తామనేది ఒక వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. సో లెట్స్ గో టు ద వీడియో.
ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం కొంచెం ముందుగా అంటే ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. సో దానిపైన కుంటాల వాటర్ ఫాల్స్కి దారి అని చెప్పి అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం లెఫ్ట్ సైడ్లో మనం దూరంగా చూసినట్టయితే మనకు ఆ వాటర్ ఫాల్ సంబంధించిన బోర్డు అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి వెహికల్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి మనం క్లియర్గా అయితే చూడలేకపోతున్నాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఎడ్ల బండి ముందు ఒక బోర్డు అయితే ఉంది. సో ఈ బోర్డు గుండా మనము ఇక్కడ ఈ హైవే నుంచి మనం కిందికి వెళ్ళాలన్నమాట. సో ఈ బోర్డు దగ్గర నుంచి డైరెక్ట్గా స్ట్రేట్గా వెళ్తే హైవే ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ రోడ్ అనేది కొంచెం డివైడ్ అవుతుంది, కట్ అవుతుంది. సో ఈ హైవే నుంచి మనం కిందికి దిగాలన్నమాట. ఇక్కడ ఈ కిందికి దిగినట్టయితే ఈ రోడ్డు గుండా వెళ్తే మనం కుంటాల వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ కాగలుగుతాము. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మళ్ళీ ఒక 4 రోడ్లు అయితే కనిపిస్తాయి. రైట్, స్ట్రైట్ అండ్ లెఫ్ట్ కనిపిస్తాయి. సో ఈ మనం రైట్ స్ట్రైట్ కాకుండా లెఫ్ట్ వెళ్ళాలి. సో ప్రజెంట్ మనం లెఫ్ట్కి టర్న్ అవుతున్నాం. సో లెఫ్ట్ సైడ్ మనం టర్న్ అయినట్టయితే ఈ దారి అంటే ఈ రూట్ స్ట్రైట్గా కుంటాల వాటర్ ఫాల్స్కి అయితే తీసుకెళ్తుంది. సో ఎలాంటి టర్నింగ్స్ కూడా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రూట్ డైరెక్ట్గా స్ట్రైట్గా కుంటాల వాటర్ ఫాల్స్కే వెళ్తుంది అనమాట. సో ఈ రూట్ గుండా వెళ్తే మనమైతే కుంటాల వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయితే కాగలుగుతాము.